శివకేశవులు ఇరువురికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం అని, ఈ మాసానికి సమానమైంది మరేదీ లేదని సత్కళావాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు పేర్కొన్నారు. రమణీయపేట ఉదయ్ ఇండస్ట్రీస్ ప్రాంగణంలో నారాయణరాజు కుటుంబ సభ్యులచే కార్తీక మాసం పురస్కరించుకుని సత్యనారాయణ వ్రతం, కేదార్నాథ్ పూజ, హనుమాన్ యజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణమాచార్యులు మాట్లాడుతూ, ఈ మాసం స్నానాలకు, దీపారాధనకు, వివిధ వ్రతాలకు చాలా పవిత్రమైందన్నారు. ఇంటిని ఒక దేవాలయంగా చేసి నిత్యం పూజలు నిర్వహిస్తున్న నారాయణరాజు అభినందనీయులన్నారు. అనంతరం హాజరై భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, ఓం నమ శివాయ, బుద్ధరా సత్యనారాయణరాజు, రాజా, డాక్టర్ సరోజ, పులవర్తి సీతారామయ్య, విజయలక్ష్మి, అరుణ తదితరులు పాల్గొన్నారు. వారి సొంత ఆస్తి స్వామికి నివేదన చేస్తున్నారు. సత్కళావాహినిలో మరి ఆనంద నిలయాన్ని పచ్చశాఖ మందిరాన్ని మాకు కట్టించి సంస్థని ఆనందపరిచారు. ఇటువంటి మార్గంలో ఇవాళ ఇక్కడ ఉన్న దేవుళ్ళు ఎన్ని చెట్లు ఇక్కడ ఆయన సంపాదించి ఇక్కడ 4-5 ఏళ్ళ నుంచి కార్తీక సమారాధన ఇక్కడ జరుపుతూ ఉన్నారు. మరి ఈసారి మన సత్కళావాహిని హనుమాన్ చేత పారాయణ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం పాపం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు తప్పలేదు. కరోనా వైరస్ వల్ల కొన్ని అంతర్గత కారణాల వల్ల కార్యక్రమాలు మరి ఈరోజు ఇక్కడ చేయండి. వరకు గతంలో 20 ఏళ్ళ క్రితం 25 ఏళ్ళ క్రితం హనుమాన్ చాలీసా వీరింట్లో కూడా 1995-90లో కూడా పాతింట్లో అది కూడా హనుమాన్ చాలీసా చేసాం. అటువంటి ఖాళీ గ్రౌండ్ ఇక్కడ ఉంది. గ్రౌండ్ రీజన్ తెలుసు, కానీ అలా ఉంది. విద్యుత్ చెట్టు, చక్కటి రావి చెట్టు ఇవన్నీ కనపడితే మా కార్తీక మా సమారాధన పెట్టుకుంటే బాగుంది అనిపించింది. ప్రతిరోజు కూడా మన అందరూ కూడా పర్వదినమే. అటువంటి పర్వదినాల్లో ఇటువంటి హనుమాన్ చాలీసా మరి శివుడి పూజలను కూడా ఏర్పాటు చేసినందుకు నారాయణ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియపరుస్తూ, మరి వారి యొక్క అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఆ స్వామివారి ఆశీస్సుతో మరి ప్రమాదంగా ఎదగాలనేసి కోరుకుంటూ, మరి కృష్ణమాచార్య గారు చాలా మా గురించి ఎక్కువ చెప్పారు. అంత దానగారు కాదు కానీ కొద్దిగా ఒకరు చేస్తాం. అంటే వారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాల్సిన సందర్భంగా కోరుతూ